మొదటగా ఇస్రోకి చెందిన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు కొత్త డైరెక్టర్గా ప్రముఖ సైంటిస్ట్ ఎస్ ముత్తుచెలియన్ నియమితులయ్యారు. ఇంతకు ముందు ఆయన అసోసియేట్ డైరెక్టర్గా ఉండే ఇప్పుడు డైరెక్టర్ చేసిల్లు. అలాగే బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలూర్ రహమాన్, ఈయన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 81వ సమావేశానికి, అంటే 80వ సమావేశం అయిపోయింది, 81వది, దానికి అధ్యక్షుడిగా ఎన్నికైండు. రహస్య ఓటింగ్లో దాదాపు 99 ఓట్లు వచ్చినాయి 190కి అనుకుంటా. ఇక డిజిటల్ పేమెంట్స్ విషయానికి వస్తే మన యూపీఐ మరో రికార్డు సృష్టించింది. 2026 మే నెలలో ఏకంగా 23.2 బిలియన్ లావాదేవీల దాకా జరిపింది. వాటి మొత్తం విలువ 29.9 ట్రిలియన్ రూపాయలట. 1 ట్రిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. విద్యారంగంలో సీనియర్ ఐఏఎస్ అధికారి లోకండే సీతారాంను సిబిఎస్ఈ కొత్త చైర్పర్సన్గా నియమించారు. అలాగే వరుణ్ భరద్వాజ్ కొత్త సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిల్లు. రీసెంట్గా ఫ్రాడ్ అయిందని వాళ్ళని తీసేయడం జరిగింది, వీళ్ళు కొత్త వాళ్ళు. చివరిగా రక్షణ రంగంలో డిఆర్డీఓ మరియు భారత వైమానిక దళం కలిసి స్వదేశీ రుద్రం 2 క్షిపణిని విజయవంతం చేయడం జరిగింది. పరీక్షలలో అన్ని లక్ష్యాలు విజయవంతంగా పూర్తయినాయి ఈ రుద్రం 2కి. ఇవే ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ లాస్ట్ 4-5 డేస్ నుంచి చూసుకుంటే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.